ఇది సౌత్ బ్రెజిల్లో జరిగినటువంటి ఒక సంఘటన. అదే కాపావో డా కానావో అనే ఒక విమానాశ్రయం నుంచి 6గురితో ఒక విమానం టేకాఫ్ అయింది, చిన్న విమానం. అయితే టేకాఫ్ అయిన వెంటనే ఒక కరెంటు పోల్కి తగిలిందంట. అక్కడి నుంచి నేరుగా వచ్చి రెస్టారెంట్ పైన వాలింది, అంటే రెస్టారెంట్కి ఢీ కొట్టింది. అక్కడి నుంచి వెంటనే ఆ రెస్టారెంట్ దాటగానే కూలిపోయింది. అందులో ఉన్నటువంటి 6గురిలో 4 చనిపోయారు, 2 గాయాలతో బయటపడ్డారు. అది కూడా తీవ్రమైనటువంటి గాయాలు. మొత్తం విమానం అంతా కూడా ధ్వంసమైపోయింది. అయితే దీని గురించి ఇంకా మిగతా విషయాలు ఏంటనేది దర్యాప్తులో చెప్తామని బ్రెజిల్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆ రెస్టారెంట్ మూసి ఉండడం వల్ల ప్రాణ నష్టం చాలా తక్కువ జరిగింది. అదే కనుక ఆ రెస్టారెంట్లో ఒకవేళ ఎవరైనా ఉంటే, ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం పెరిగేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ మధ్య విమాన ప్రమాదాలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. అది భారతదేశం అని లేదు, బ్రెజిల్ అని లేదు, అమెరికా అని లేదు, రష్యా అని లేదు, అన్ని దేశాల్లో కూడా విమాన ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి.